సహోదరులారా, ఒకసారి ఒక తండ్రి ఒక కుమారుడితో ఇంట్లో కూర్చొని సెలవు రోజు మాట్లాడుకుంటున్నారు. ఆ కుమారుడు అడుగుతున్నాడు, నాన్న నీకు తెలిసిన మంచి వండర్స్ చెప్పు ఏమైనా అని అడిగాడు. అప్పుడు తండ్రి మాట్లాడుతూ, నాకు చాలా వండర్స్ తెలుసురా అని చెప్పటం మొదలుపెట్టాడు. గిజా పిరమిడ్ అని ఒక మంచి పిరమిడ్ ఉంటుంది, ఈజిప్ట్లో ఉంటుంది. అదొక సమాధి, అద్భుతమైన కన్స్ట్రక్షన్. అట్లాగే బాబిలోన్లో ఆ కోట గోడ నుంచి అన్ని ద్రాక్ష తోటలు వేలాడుతూ ఉంటాయి. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అనేవాళ్ళు. అలాగే ఒలింపియాలో జ్యూస్ అనే ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చాలా మరి దంతాలతో చేసినటువంటి ఒక గొప్ప చెక్క దంతాల వాటితో చేసిన ఒక పెద్ద విగ్రహం అది. అట్లాగే అర్తిమిస్ అనేటటువంటి ఒక ఆలయం ఒకటి ఉంటుంది అని ఇలా చెప్తూ ఉంటే ఆ పిల్లాడు వెంటనే వాళ్ళ నాన్న ఆపి, నాన్న బాబిలోన్లో నువ్వు చెప్పిన హ్యాంగింగ్ గార్డెన్స్ చూద్దాం నాన్న ఒకసారి, ఎట్లయినా తీసుకెళ్ళు అంటాడు. ఆయన నాన్న కొంచెం కంగు తింటాడు. అరే అవన్నీ అద్భుతాలు, వండర్స్ ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటాడు. అదేంటి నాన్న వండర్స్ అంటే ఎప్పుడు ఉండాలి కదా ఇట్లాగా అంటాడు. లేదు నాయన, అవి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పిరమిడ్ ఒకటే ఉంది, మిగిలినవన్నీ కూడా కాలక్రమేణా మరి అగ్ని ప్రమాదాల్లోనూ భూకంపాల్లోనూ అట్లా దెబ్బతిన్నాయి అంటాడు. ఆ పిల్లడు ఎట్లయినా సరే చూడాలి అని అడుగుతాడు. చూపించడానికి తండ్రి దగ్గర ఏమీ లేదు. వాస్తవంగా అద్భుతాలే, ప్రపంచం మొత్తం మారుమోగినటువంటి అద్భుతాలు, కానీ ఇప్పుడు చూస్తానికి ఏమీ లేవు. సహోదరులారా, మనుషుల నిర్మాణాలు, మనుషులు చేసే పనులు ఏవైనా సరే కొంతకాలమే, కానీ దేవుడు చేసేటటువంటి పనులు కొంతకాలం నిలబడేవి కాదు, అంతలో కనిపించి వెళ్ళిపోయేవి కాదు. దేవుడు మన ఎడల చేసిన పనులు, దేవుని యొక్క ఆ అస్తిత్వం చాలా చాలా శాశ్వతమైంది. అట్లా శాశ్వతంగా ఉంటూ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచు ఆయన్ని సేవిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. ప్రసంగి గారు లేదా జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. ఇది దేవుడు చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయి అనే దాని యొక్క వివరం రాస్తున్నాడు. సహోదరులారా, మన యొక్క దేవునికి ఉన్నటువంటి ఒక పేరు మీరు గమనించినట్లయితే, ఈయన పేరే శాశ్వతుడైన దేవుడు అని ఉంటుంది. డ్యూటరానమీలో మీరు చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 33:27లో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని చెప్పండి. దేవుని యొక్క వ్యక్తిత్వం లేదా అస్తిత్వం, దేవుని యొక్క మనుగడ శాశ్వతమైంది. ఆయన ఎగ్జిస్టెన్స్ శాశ్వతమైంది. ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఉండే దేవుడు కనుక దేవుని యొక్క ఆ యొక్క విధానం లేదా దేవుని యొక్క స్థితి శాశ్వతమైంది అయినప్పుడు ఆయన చేసే పనులు ఏవైనా శాశ్వతంగానే ఉంటుంది. మీరు చూసుకోండి, దేవుని యొక్క పనులు 119వ కీర్తన 142లో ఒక మాట ఉంటుంది. మీరు చదివినట్లయితే 119వ కీర్తన 142వ వాక్యంలో నీ నీతి శాశ్వతమైనది అంటాడు. దేవుని నీతి
ఒకే విధంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేది కాదు. ఆయన నీతి అంత స్పష్టం. అంతేకాకుండా ఆయన వాక్యం గురించి ఇంకో రెండు వాక్యాలు ముందుకెళ్తే 119 కీర్తన 144 అంటాడు, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవని, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి అంటాడు. ఆయన యొక్క శాసనాలు శాశ్వతమైన నీతిని కలిగింది. అంతేకాదు సహోదరులారా, దేవుడు చేసే ఏ పనైనా, దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏదైనా శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు రానున్న రోజుల్లో ఈ భూమి ఆకాశం అన్నీ వెళ్ళిపోతాయి కదా, ఇది మనకి శాశ్వతం కాదు కదా, మరి అన్ని శాశ్వతం ఎట్లా అంటున్నారు అన్నాడు. దేవుని యొక్క సృష్టిలో అన్ని శాశ్వతం కాదు. సృష్టింపబడింది ఎప్పటికైనా వెళ్ళిపోదు. ఇదిగో మనకు ఇంకొక ఇది కడుతున్నాడు అక్కడ పరలోకంలో, ఇక అది శాశ్వతం నిత్యం, ఎప్పుడు అలా ఉండిపోద్ది కంటే అది. అందుకని దేవుని యొక్క పనిని మీరు ఏదైనా గమనించండి, ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం చాలా శాశ్వతంగా ఉంటుంది, నిత్యము ఉంటుంది అంటాడు. ఈ యొక్క రాజుగారైనటువంటి దావీదు గారు మందిరం కడతాను అని నాతాన్తో అంటాడు. నాతాన్ అని ఆయన ప్రవక్త. ఈ ప్రవక్త ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతాన్తో మాట్లాడటం మొదలు పెడతాడు. ఏమయ్యా నువ్వు ఇట్లా చెప్తున్నావు, అతను మందిరం కట్టడం కుదరదు అని చెప్పేస్తాడు. మళ్ళీ వచ్చి ఏం చెప్తాడంటే, నాతాను మందిరం నువ్వు కట్టడానికి కుదరదు, దేవుడు నాతో రాత్రి చెప్పాడు, అయితే నీకు ఒక ఇదేంటంటే వచనం ఏంటంటే, నీ కుమారుడు కట్టిస్తాడు అని మాట్లాడుతూ అంటాడండి, నిన్ను కోరుకోవటానికి ముందు నేను ఏర్పాటు చేసుకున్నా సౌలునకు కొట్టివేసినట్లు నీ కుటుంబం దగ్గర నుంచి నా కృప కొట్టేయని అంటాడండి. సౌలు దగ్గర కృప కొట్టివేశాడు, ఈయనకి నిత్యము ఉండేటట్లు ఆ కృపను దయచేశాడు. దేవుని యొక్క ఏ పనైనా మ్యాక్సిమం ఆయన ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడిన సంతానం అంటే ఇశ్రాయేలీలు సున్నతి పొందిన వారు మాత్రమే కాదు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అను ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనమందరం కూడా అబ్రహాము యొక్క శాశ్వత ఆశీర్వాదంలోకి మనం వెళ్ళాం. దేవుడు ఆశీర్వదించింది ఎప్పుడు అట్లాగా శాశ్వతంగానే ఉంటుంది, దేవుడు శపించింది అట్లాగే ఉంటుంది. కనుక సహోదరులారా, దేవుని తీర్పులు, దేవుని నీతి ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 31:3 దేవుడు భలే మాట్లాడినట్టు ఇర్మియా చెప్తుంటాడు. ఆయన అంటాడు, ఇర్మియా 31:3, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అన్నాడు. సో ప్రేమ శాశ్వతంగా ఉంది, విడవని కృప అంటే అది కూడా శాశ్వతంగానే ఉంది. దేవుడు ప్రేమ ఎంత శాశ్వతమైంది, ప్రేమ యొక్క కోణాలు లేదా ప్రేమ యొక్క ముఖాలు, ద డైమెన్షన్స్ ఆఫ్ లవ్ ఆర్ ద ఫేసెస్, డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి దానికి. ఆ యొక్క కోణాల గురించి మాట్లాడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆ యొక్క 15 కోణాలు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చెప్తాడంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటాడు. ఎందుకని చెప్తున్నాడంటే ఇర్మియా దగ్గర చెప్తున్నాడు దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సహోదరులారా, మన దేవుడు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వాక్యంలో యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతారు అని చెప్పే ప్రవచనంలో ఆయన అంటాడు, ఈయన నీలో పుడతాడు, ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం
వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఆయన యొక్క కాలం శాశ్వతంగా ఉంటుంది. ఆయన పనులు శాశ్వతంగా ఉంటాయి. ఆయన నీతి శాశ్వతంగా ఉంటుంది. ఆయన యొక్క శాసనాలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి సహోదరులారా, దేవుడి దగ్గర మనం పొందుకున్నది ఏదైనా చూడండి, దావీదుని దీవించిన దీవెనలో ఒక చిన్న మాట మనల్ని ఆలోచింపచేస్తుంది. ఇది కీర్తన గ్రంథంలో రాస్తారు. కీర్తన 89:29 అంటాడు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని నేను నిలుపుతా అన్నాడు. ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం ఉంటుంది, శాశ్వత కాలం వరకు అతని సంతానం. సింహాసనం ఆకాశం ఉన్నంత వరకే, అంటే ఆకాశం భూమి గతించిపోయే రోజులు వస్తాయి. ఈ ఆకాశం భూమి గతించిపోయే రోజు అనగా నాకు ఇంకో వాక్యం గుర్తొస్తుంది. ఆకాశము భూమియు గతించినాయి కానీ నా మాట ఎప్పటికీ గతించదు అంటాడు. ఇదే మాట పాత నిబంధనలో మాట్లాడుతూ అంటాడు, గడ్డి ఎండును పువ్వు వాడును, మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును అంటాడు. కనుక మనం భూమి మీద ఏదైనా సరే చూసుకోండి, మీరు ఏదైనా మంచి కన్స్ట్రక్షన్ చేయండి, దానికి ఎంత లైఫ్ అని ఉంటుంది. కారు కొన్నాం 15 ఏళ్ళు లైఫ్, 2 వీలర్ కొంట 15 ఏళ్ళు లైఫ్, నాకు తెలిసినంత ఇప్పుడు మార్చారేమో. 15 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించాలి, బ్రేక్ అంటారు దాన్ని కొన్నిసార్లు. అలా చేయించేటప్పుడు అన్నీ మళ్ళీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా చూస్తారు. నేను పర్ఫెక్ట్గా ఉంది సార్, నాకే ఇబ్బంది లేదంటే కుదరదు, సర్టిఫై చేయాలి. ఎందుకంటే వాస్తవంగా కంపెనీ ఇచ్చినటువంటి టైం పీరియడ్ 15 ఇయర్స్, అది అయిపోయింది. వాస్తవంగా అయితే కొన్ని దేశాలు ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూ చేయరు అన్నట్లు విన్నా, అంటే ఇది నాకు సరిగ్గా గుర్తులేదు. 15 ఏళ్ల తర్వాత కంపెనీకి ఇచ్చేయాల్సిందే కారు అంటున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏదైనా భూమి మీద, నేను మొన్న కూడా చెప్పాను మీతో, మంచి బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ టైం పీరియడ్ ఇంతే, దాని తర్వాత డిప్రిసియేషన్ ఏదో అంటారు, 0 అయిపోద్ది బిల్డింగ్ వాల్యూ కొన్నాళ్ళకి, సైట్ వాల్యూ మాత్రమే ఉంటుంది. వీటన్నిటిని మీరు ఆలోచించి చూస్తే భూమి మీద ఏదైనా సరే అశాశ్వతమే, ఎక్సెప్ట్ ద లవ్ ఆఫ్ గాడ్, ఆయన ఇచ్చిన మాట. అందుకని అంటాడు ఆ పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక 1:21 అంటాడు, మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వత మగు జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయమగు లేదా అక్షయ బీజం నుంచి పుట్టారు అన్నాడు. శాశ్వత జీవము గల దేవుని వాక్యము. కాబట్టి దేవుని యొక్క జీవం కూడా శాశ్వతమైంది. దేవుని జీవం అయితే మరీ సమృద్ధిగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కనుక సహోదరులారా, దావీదునకు చూపిన శాశ్వత కృప మన మీద కూడా దేవుడు చూపిస్తున్నాడు. శాశ్వతమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ తండ్రిని ఆ కొడుకు అడుగుతున్నప్పుడు తండ్రి చెప్తా ఉంటాడు, ఆ పిరమిడ్, ఈ పిరమిడ్, కొలోనస్ రోడ్స్, అలెగ్జాండ్రియా లైట్ హౌస్, పాత చిన్నప్పుడు మేము చదువుకున్నవి ఇవి, సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు మళ్ళీ మార్చారు, తాజ్మహల్ కూడా చేర్చారన్నారు. కాబట్టి ఇప్పుడు అద్భుతంగాను వండర్గా అనిపించేది కొన్నాళ్ళకు ఉండకపోవచ్చు. పాత మేము 7th 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో 7 వింతలలో ఇప్పుడు మిగిలింది గిజా పిరమిడ్ ఒకటే అని చెప్పి వింటున్నాను. నేను అంతగా ఫోకస్ చేయలేదు, మళ్ళీ ఈ మధ్య ఒకసారి వెరిఫై చేసుకున్నాను. కనుక సహోదరులారా, దయచేసి భూమి మీద ఏది శాశ్వతం కాదు, అది గుర్తుంచుకోండి మీరు. దేవుడే శాశ్వతం, దేవుని ప్రేమే శాశ్వతం. దేవునితో ఉన్నవాడు శాశ్వతంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరతత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచు, మమ్మల్ని బలపరచు, మా మీద నీ దయా సంకల్పం అంతా నెరవేర్చండి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని నైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైన బంధంతో నువ్వు మమ్మల్ని బంధించావు. అయ్యా నీకు స్తోత్రాలు.
ఇవి తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు గగురు పొడిచినట్లు అవుతుంది. ఒళ్ళు అట్లా ఊగుతుంది ప్రభా. నువ్వు ఉన్నంతకాలం మేము ఉంటామా? నీతో ఉంటామా? అయ్యయ్యో, అంచులు దాటేసిన ప్రేమ అయ్యా, నీకు సాష్టాంగపడుతున్నాం. నీ కటాక్షం మా మీద ఉంచి నడిపించు. నీ కనికరం మాకు దయచేసి కృప చూపించు. నీ చేతులకే సమస్తాన్ని అప్పగించుకుంటున్నాం. అశాశ్వతమైన క్షయమైన భూమి మీద ఉండే వాటి మీద కాక, అక్షయమైన నీ వాక్యం మీద, శాశ్వతమైన నీ రాజ్యం మీద మా యొక్క మనసు లగ్నం చేయటానికి కృప చూపించమని, అట్టి ఉన్నత స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, సంఘాల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.